నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందల గ్రామంలో 9 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. అంగన్వాడీ స్కూల్లో పాలు తాగిన 9 మంది చిన్నారులు అయోమయం చేశారు. ఈ క్రమంలో ఆత్మకూరు హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారులకు ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్స్ చెప్తున్నారు. అంగన్వాడీ కేంద్రంలో అందించిన పాలు, గుడ్లు నాణ్యతపై విచారణ చేస్తున్నారు స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు. చదువులు చెప్పే బడిలో చేతబడి చేయడం కలకలం రేపుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంగం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల బాత్రూంలో క్షుద్ర పూజలు సీన్ చూసి విద్యార్థులు షాక్ అయ్యారు. పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, గవ్వలతో పూజలు చేసినట్టు ఆనవాలు కనిపించాయి. మరి నిజంగా ఇదంతా మంత్రగాళ్ల క్షుద్ర పూజనేనా లేదంటే ఆకతాయిల పనా అనేది తేల్చే పనిలో పడ్డారు పోలీసులు. నేడు అమావాస్య కావడం కారణంగా బడిలో చేతబడి చేశారని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. అయితే ఈ ఘటనపై విద్యార్థులు, ఉపాధ్యాయులు భయాందోళనకు గురవుతున్నారు. అలా పిల్లలు సెల్ల పెట్టినా పిల్లలు ఉందిరా దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి. శివాని, యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సంఘం ప్రభుత్వ కలకలం రేపుతా ఉన్నాయి. గత రాత్రి పాఠశాలలోని బాత్రూమ్ లో క్షుద్ర పూజలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఉదయం స్కూల్ కు వెళ్ళినటువంటి చిన్నారులు ఆ క్షుద్ర పూజలు చేసినటువంటి సీన్ చూసి ఒక్కసారిగా భయాందోళనకు గురైనట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ స్కూల్ సంబంధించి ఆ స్కూల్ శివార్లో మూసీ నది ఉంటుంది. ఆ మూసీ నది ఉన్న నేపథ్యంలో అక్కడ క్షుద్ర కూడా సమాచారం అంతా ఉంది. నిజంగా క్షుద్ర పూజలు ఈ మంత్రగాళ్ళు ఎవరైనా క్షుద్ర విద్యలు చేశారా, లేకుంటే ఎవరైనా ఆకతాయిలు ఈ పనికి పాల్పడ్డారా అనేటువంటి కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. మొత్తంగా ఈ క్షుద్ర పూజల ఘటనతో కూడా అక్కడ విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు అయితే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎవరు కూడా భయాందోళన చెందొద్దు అని కూడా, మూఢనమ్మకాలను నమ్మవద్దని కూడా పోలీసులు చెబుతున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి పాఠశాల సంబంధించిన సీన్ చూస్తే మాత్రం కొంత భయానక వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆ మూసీ నది ఉండడం, ఆ మూసీ శివారులో ఇక్కడి స్కూల్ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ క్షుద్ర పూజల సంబంధించి కావచ్చు, ఆ మంత్రగాలకు సేఫ్ జోన్ గా ఉందని కూడా మనకు సమాచారం అయితే అంతా ఉంది. మొత్తానికైతే ఈ ఘటన సంబంధించి పోలీసులు అయితే విచారణ అయితే చేపట్టారు. శివాని, రైట్, థ్యాంక్ యూ కిరణ్.